నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఈ లేఖన స్వరం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. నేరుగా దేవుని వాక్యంలోకి వెళదాం. మూలవాక్యంగా గలతీలకు రాసిన పత్రికలో నుండి 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తను ప్రసవ వేదన పడుతున్నట్టుగా తన బాధను వ్యక్తపరుస్తూ గలతీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నదన్నాడు. మరలా ప్రసవేదన కలుగుతుంది అంటే అంతకుముందు పౌలుకు ప్రసవేదన కలిగింది. ఆ ప్రసవేదన ద్వారా పౌలు కొన్ని ఆత్మలు రక్షించాడు. పౌలుకు ప్రసవేదన మొదటిసారి కలిగిన ప్రసవేదన ద్వారా కొంతమంది రక్షణలో నడిపించాడు, నూతన జన్మ అనుభవంలో నడిపించాడు. పౌలు సువార్త ప్రకటించడం ద్వారా కొన్ని ఆత్మలను కన్నాడు. తర్వాత పౌలు భక్తుడు రక్షణ పొందుకున్న విశ్వాసులను దేవుని పోలికలోకి మార్చటానికి, పరిపూర్ణులుగా వాళ్ళని తయారు చేయటానికి పౌలు చాలా వేదన పడుతున్నాడు, ప్రసవేదనే పడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరూపము రక్షణ పొందుకున్న ప్రతి విశ్వాసిలోకి రావాలి. పౌలు సార్వత్రిక సంఘానికి మాదిరికరమైన వ్యక్తి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని పౌలు డిమాండ్ చేయగలిగిన వ్యక్తి. అపోస్తుల పితామహుడు, అపోస్తుల అగ్రగణ్యుడు. అపోస్తులు ఎవరో పలకలేని మాటలు పౌలు పలికాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు మనందరికీ మాదిరి. పౌలు మనకు గీటురాయి. పరలోకములో ఉన్న వారిలో యేసయ్య మనకు మాదిరి అయితే భూమి మీద ఉన్న భక్తుల్లో పౌలు మనకు మాదిరి. కనుక పౌలు చెబుతున్నాడు, పౌలు వేదన వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు అంటే మీరు పరిపూర్ణులు అయ్యేంత వరకు మీ కొరకు నేను ప్రసవేదన పడుతూనే ఉంటానని పౌలు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరూపము ఎన్నో అంశాలతో కూడిన విషయం అది. నేను పాత నిబంధన కాలపు భక్తుల నుంచి కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. పాత నిబంధన కాలంలో భక్తులు యేసయ్య పోలిక కలిగే జీవించిన వాళ్ళు. ఉదాహరణకి మోషేని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ప్రవక్త దేవుని వల్ల ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. అలాగే యేసు ప్రభు దేవుని ఇంటి మీద నమ్మకమైన వాడనే మాట హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంది. నమ్మకమైన వాడు అనే లక్షణము యేసులో ఉన్న లక్షణము. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి నమ్మకస్తుడు. అలాగే మోషే కూడా దేవునికి నమ్మకస్తుడు. మోషేలో నమ్మకస్తుడు అనే లక్షణం కనపడుతుంది. అంతేకాకుండా మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని చెప్పాడు యేసయ్య. యేసు ప్రభులో కూడా దీన మనస్సు ఉంది. కనుక పూర్వకాలపు భక్తులు, పాత నిబంధన కాల భక్తులలో యేసు లక్షణాలు ఉన్నాయి, క్రీస్తు లక్షణాలు ఉన్నాయి. దావీదు భక్తుడిలో కూడా క్రీస్తు లక్షణం ఉంది. యోసేపులో కూడా క్రీస్తు లక్షణం ఉంది. సొలొమోనులో, బైబిల్లో ఉన్న పాత నిబంధన కాలపు ప్రతి భక్తుడిని మనము స్టడీ చేస్తే యేసయ్య పోలిక ఎంతో కొంత కనపడుతూ ఉంటుంది. కనుక క్రీస్తు సారూప్యం అనే విషయాన్ని కొద్దిసేపు మనం లేఖనాల ప్రకారంగా తెలుసుకుందాం, ధ్యానం చేసుకుందామండి. దావీదు భక్తుడిని గురించి ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. దావీదు భక్తుడిలో కూడా క్రీస్తు లక్షణాలు ఉన్నాయి. 22వ కీర్తన చదివితే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అంటాడు దావీదు. అది యేసు ప్రభు వారు శిలువలో పలికిన మాట.
దావీదు కూడా పలికాడు. అంటే దావీదు భక్తుల్లో యేసు ప్రభు లక్షణాలు కనపడుతున్నాయి కదా. దావీదు భక్తుల్లో ఇంకా ఉన్న లక్షణాలు చూద్దాం బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదును అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, దావీదు రాజు షిమీ ద్వారా ఎన్నో శాపవచనాలు పొందుకున్నాడు. షిమీ అనేవాడు దావీదుని శపిస్తున్నాడు. ఆ సందర్భం ఏంటంటే, దావీదు కుమారుడైన అబ్షాలోము కొంతమంది వ్యక్తుల మాటలు విని తండ్రికి వ్యతిరేకముగా తండ్రి మీదే తిరుగుబాటు చేస్తాడు. సింహాసనం కావాలని తను రాజయ్యి ఇశ్రాయేలుని పరిపాలించాలని సింహాసనం మీద ఆశతో దావీదుని గెలవాలని, ఓడించాలని దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసే టైంలో దావీదు మౌనంగా వేరే స్థలానికి వెళుతూ ఉంటాడు. దావీదుతో పాటు కొంతమంది సైనికులు, దావీదు అభిమానులు ఉన్నారు. దావీదు వెళుతూ ఉన్నప్పుడు షిమి అనేవాడు దావీదు మీద శాపవచనాలు పలుకుతూ చీపో అని, దావీదు నరహంతకుడా, దుర్మార్గుడా అని దావీదు సేవకుల మీద, దావీదు మీదను రాళ్ళు రువ్వుతున్నాడు. దావీదుని దూషిస్తున్నాడు. 9వ వచనం, సెరూయా కుమారుడైన అబీషై అనేవాడు దావీదుకు నమ్మకమైన వ్యక్తి, మంచి సైనికుడు, సైన్యాధిపతి. అబీషై అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అనెను. అందుకు రాజు ఈ అబీషై అన్నాడు, ఏంటి నా ఏలినవాడా, ఈ ఎందుకు పనికిరాని వాడు, అసలు నీ పేరెత్తడానికి తగనివాడు, నిన్ను శపిస్తున్నాడు షిమి అనేవాడు, నువ్వు నాకు సెలవిస్తే వాడి తల నరికేసి నీ పాదాల దగ్గర పెడతాను అని ఈ అబీషై అనేవాడు దావీదు దగ్గర మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, అందుకు రాజు 10వ వచనం, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు మాట్లాడిన మాట ఎంత చక్కని మాట. షిమి అనేవాడు దావీదును దూషించి దావీదుని శపిస్తుంటే, చీపో అని అసహించుకుంటూ దావీదు మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే, అబీషై అనే సైన్యాధిపతి వచ్చి, దావీదు నమ్మిన బంటు వచ్చి, నా ఏలినవాడ షిమి అనేవాడిని దూషిస్తున్నాడు, నువ్వు నాకు అవకాశం ఇస్తే, నన్ను ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళి వాడు తల నరికేస్తాను అని అబీషై అంటాడు. దావీదు అంటాడు, సెరూయా కుమారులారా, మీకు నాకు అసలు ఏంటి పొందు, ఆ షిమి అనేవాడిని శపించమని యెహోవా అతనికి సెలవిచ్చాడని దావీదు అన్నాడు. ఎంత చక్కని మాట. దావీదు ఉద్దేశం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుమతి లేకుండా తలలో వెంట్రుక రాలటం కూడా జరగదని దావీదు ఉద్దేశం. దేవుని అనుమతి లేకుండా ఎవరు నన్ను ఏమనలేరు. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటున్నారంటే అక్కడ దేవుని అనుమతి ఉంటుంది. షిమి అనేవాడు నన్ను దూషిస్తున్నాడు, తిడుతున్నాడు అంటే దేవుడు అనుమతి ఉంది.
కనుక దావీదు షిమి మీద కోపడల. యెహోవా సెలవిచ్చాడేమో కానివ్వండి, తిడితే తిట్టాడులే, దూషిస్తే దూషించాడులే, శపించే శపించాడులే అని దావీదు వదిలేశాడు. దావీదుని తిట్టినా, దావీదుని దూషించినా దావీదేం బాధపడలేదండి. అంటే దావీదుకు రోషం లేదని కాదు. గొలియాతు ఇశ్రాయేలు మీద సవాలు చేస్తున్నప్పుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని గొలియాతును చంపేదాకా దావీదు నిద్రపోలేదు. అలాంటి రోషగాడు తన గొర్రెల మందలోకి ఎలుగుబంటి సింహం వస్తే దాన్ని తరిమి పట్టుకొని దాన్ని చీల్చి చంపేశాడు. ఎలుగుబంటిని సింహాన్ని చంపేశాడు దావీదు. దావీదుకు రోషం ఉందండి. దావీదుకు రోషము లేక కాదు. దయచేసి కీర్తనలోనే 119వ కీర్తన 53వ వచనం దావీదులో ఉన్న రోషాన్ని మనం ఒకసారి లేఖనాల ద్వారా చూద్దాం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నదన్నాడు దావీదు. దావీదులో అధిక రోషం ఉంది, రోషం లేనివాడు కాదు. షిమి తిడుతున్నా సరే, షిమి దావీదును దూషిస్తున్నా సరే దావీదుని కోపం రాలేదు. దావీదు అక్కడ ఎందుకు కోపడలేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దావీదుని తిట్టినా, దావీదును దూషించినా దావీదు కోపడల. యెహోవా సెలవిచ్చాడులే, యెహోవా అనుమతి లేకుండా నన్ను ఎవరేమనరు అని దావీదు అనుకున్నాడు, సమర్థించుకున్నాడు. కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న భక్తిహీనులు చూసినప్పుడు దావీదుకి హృదయం భగ్గున మండిందండి. అధిక రోషముతో మండిపోయాడు. దేవుని సమాజం పాడైపోతున్నప్పుడు చూసి దావీదు తట్టుకోలేకపోయాడు. ఇది క్రీస్తు లక్షణాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములోనే 69వ కీర్తనలో దావీదు భక్తుడు 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అన్నాడు. దావీదు భక్తుడికి ఎంత రోషం ఉందంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదును భక్షిస్తుంది. దేవుని ఇల్లు అంటే దేవుని సంఘము, దేవుని సమాజం. దేవుని సమాజం పాడైపోతుంటే, దేవుని సంఘం పాడైపోతుంటే దావీదు తట్టుకోలేడు. దేవుని సంఘాన్ని గూర్చిన ఆసక్తి దావీదుని తినేస్తుంది, భక్షిస్తుంది. దావీదు నలిగిపోతున్నాడు, కరిగిపోతున్నాడు. ఎందుకు ఇలాగైపోతున్నాడు దావీదు అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదుని భక్షించేస్తుంది. దావీదు అధిక రోషం ఉందండి. గమనించండి, దావీదు భక్తుడు తను ఎవరైనా తిట్టినా, తను ఎవరైనా ఏదైనా అన్నా దావీదు వాళ్ళని ఏం అనలేదు, వాళ్ళని క్షమించాడు. కానీ దేవుని ఇల్లు పాడైపోతుంటే, ఎవరైనా ధర్మశాస్త్ర ప్రకారం నడవకోకుండా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతుంటే దావీదుకు కోపం వచ్చింది. దావీదు అధిక రోషముతో మండిపడ్డాడు. ఇది క్రీస్తు లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పోలిక. యేసు ప్రభువులో కూడా ఇలాంటి 2 రకాల వైఖరి యేసు ప్రభువులో ఉంది. యేసయ్య మనసులో ద్వంద్వ వైఖరి ఉంది. యేసు ప్రభువును కొట్టారు, హింసించారు, యేసయ్యను దూషించారు. యేసు ప్రభు వారిని చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు, కొరడాతో కొట్టారు. యేసు ప్రభువుని చిత్రవదల పాలు చేశారు, గడ్డ పెంట్రుకలు పెరిగి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళ మేకులు, శరీరం అంతా నాగటి సాళ్ల వల్ల దున్నబడి రక్తపగడ్డగా మారిపోయాడు. రక్తపగడ్డగా శిలువలో వేలాడుతూ యేసుప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరరుగురు వీరిని క్షమించమన్నాడు. యేసు ప్రభువుని ఎవరైనా ఏదనంటే యేసయ్య క్షమించాడండి. యేసయ్యను దూషించిన వారిని, యేసయ్యని శ్రమల పాలన చేసిన వారిని యేసయ్య క్షమించాడు. ఆ యేసు ప్రభువే యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనములో దేవుని ఆలయములో యేసు ప్రభువు వారు కొరడా తీసుకొని తిరగబడ్డాడంట. 2వ అధ్యాయం 13వ వచనం, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి
పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఇక్కడ ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసు ప్రభువు వారు దేవుని ఆలయములోకి వెళ్ళినప్పుడు దేవుని ఆలయములో వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం జరుగుతుంటే యేసు ప్రభువు వారు కోప్పడ్డాడండి, మండిపడ్డాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారంటే మీరు అని త్రాళ్ళు తీసుకొని కొరడాలు చేసి ఆ కొరడాలు తీసుకొని తిరగబడ్డాడు యేసయ్య. నేను సాత్వికుడును దీన మనసు గలవాడని చెప్పలేదు. అక్కడ కొరడా తీసుకొని వీర విహారం చేశాడు. దేవుని మందిరములో అక్రమం జరుగుతుంటే యేసు ప్రభువారు అక్కడ మండిపడ్డాడు, కోప్పడ్డాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని తిట్టినా, యేసయ్యను కొట్టినా, దూషించినా వారిని క్షమించాడు. కానీ దేవుని ఇల్లును పాడు చేస్తుంటే యేసయ్య మండిపడ్డాడు. ఇది క్రీస్తు పోలిక, యేసయ్య లక్షణం. దావీదులో కూడా అదే ఉంది. దావీదులో కూడా క్రీస్తు పోలిక ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు దేవుని పనిని పాడు చేస్తుంటే కొంతమంది చూసి ఊరుకున్నారు. మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే మండిపడతారు. వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే ఊరుకోరు. కానీ దేవుని పని కళ్ళ ముందు ఎంత పాడైపోతున్నా మౌనంగా ఉంటారు. దేవుడు చూసుకుంటాడు, మన దీనత్వంగా ఉండాలి కదా అంటారు. కానీ మరి యేసు ప్రభు పోలిక ఎలాగుంది, ఆయన లక్షణాలు ఎలాగున్నాయి? యేసు ప్రభుని ఎవరైనా తిట్టినా, కొట్టినా యేసయ్య వారిని క్షమించాడు, అక్కడ సాత్వికం చూపించాడు. కానీ దేవుని పనిని పాడు చేస్తుంటే మాత్రం యేసయ్య అక్కడ మండిపడ్డాడు. కొరడా తీసుకున్నట్టుగా లేఖనాల్లో కనపడుతుంది. అలాగే దావీదు భక్తుడు కూడా అంతే. దావీదు భక్తుని షిమి దూషించాడు, ద్వేషించాడు, చీపో అని శపించాడు, రాళ్ళు రువ్వాడు. షిమిని ఒక దెబ్బకు చంపడానికి శక్తి దావీదుకుంది. దావీదు ఎవరక్కడ అని ఆజ్ఞాపిస్తే చాలు, భటులు వెళ్ళి షిమిని తల నరికేస్తారు. అన్ని అవకాశాలున్నా అతను ఎవరేం చేయొద్దు, యెహోవా అతనికి సెలవిచ్చాడులే తిట్టమని, పోని శపించమని దేవుడు సెలవిచ్చాడని దావీదు సమర్థించుకున్నాడు, క్షమించాడు. కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న భక్తిహీనులు చూస్తే దావీదుకి అధిక రోషం వచ్చింది. ఇది క్రీస్తు పోలిక. దేవుని పనిని పాడు చేసినప్పుడు కోపం రావాలండి. నిన్నెవరైనా తిట్టినప్పుడు, నిన్నెవరైనా నిందించినప్పుడు కోపం కాదు. నిన్నెవరైనా ఏదైనా అంటే వారిని క్షమించు, ఆ విషయంలో సహించు, పర్వాలేదు. కానీ దేవుని పనిని పాడు చేస్తుంటే మాత్రం రాజీ పడొద్దండి, భగ్గున మండాలి, కోప్పడాలి. దేవుని కోపముతో నిండిపోవాలి మన హృదయం. అప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుని మందిరము వ్యాపారపు ఇల్లుగా ఉందని, దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా లేదు, అక్కడ వ్యాపారం జరుగుతుందని యేసయ్య కోప్పడ్డాడు. క్రొత్త నిబంధన పరిభాషలో మందిరానికి దేవుడిస్తున్న సమాధానం, మందిరం అంటే ఏంటి, దాని భావం ఏంటి చెబుతున్నాడు దేవుడు. మనము కూడా అలాగే ఉండాలని యేసు ప్రభులాగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మందిరము అంటే సంఘము అనే విషయం చెబుతున్నాడు. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు అంటే సంఘము. సంఘము దేవుని ఆలయము. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు అంతగా కోప్పడుతున్నాడు. ఆనాడు యెరూషలేము మందిరములో వ్యాపారం జరుగుతుంటే యేసయ్య కోప్పడ్డాడండి. త్రాళ్ళు తీసుకొని కొరడాలు తయారు చేసి తిరగబడ్డాడు, బలలో పడద్రోసాడు, కోప్పడ్డాడు యేసయ్య. ఈనాడు సంఘమనే ఆలయం పాడైపోతుంది. సార్వత్రిక సంఘం అనే ఆలయము పాడైపోతుంది.
సంఘమనే ఆలయములో అపోస్తుల బోధ లేదు, పరిచర్య ధర్మము లేదు. సంఘమనే ఆలయములో అంతా దేవునికి వ్యతిరేకంగానే జరుగుతుంది. నీ కళ్ళ ముందు అది కనపడుతుంది అనుకో సహోదరి సహోదరుడా, నువ్వేం చేస్తున్నావు? నీ కోపం వస్తుందా? ఈనాడు సంఘము అనే ఆలయం పాడైపోయిందండి. సంఘం అనే ఆలయం పాడైపోయింది. అలా సంఘము అనే ఆలయం ఎలాగుండాలో మొదటి తిమోతి పత్రికలో పౌలు భక్తుడు చెబుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. పౌలు అంటున్నాడు, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. దేవుని సంఘము అంటే జీవము కలిగిన దేవుని మందిరం అన్నాడు. మందిరము అనగా జీవము కలిగిన దేవుని మందిరం అనగా దేవుని సంఘము, దేవుని సంఘం అన్నాడు. ఈనాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము అంటే జీవము కలిగిన దేవుని సంఘము. కనుక ఈనాడు దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ఉండాలి అంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని మందిరము అనే సంఘము సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉందా? ఒకవేళ అలాగ లేకపోతే మనం చూస్తూ ఊరుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో సత్యముందా? సంఘము సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలి. సంఘము సత్యాన్ని మోసుకొని తిరగాలి. సత్యము అంటే ఏంటి? 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశం సత్యం అన్నాడు దావీదు. వాక్య సారాంశం అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఉన్న ప్రతి మాటలో ఉన్న సారమే వాక్య సారాంశం. బైబిల్ని పిండితే వచ్చిన సారమే వాక్య సారాంశం అండి. వాక్య సారాంశములోనే సత్యం మనకు దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమునకు స్తంభముగా ఉండాలన్నాడు. యేసు ప్రభు వారు మహాయాజకత్వ ప్రార్థన చేస్తున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయములో వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేశాడు. సత్యములో మనం ప్రతిష్ఠ చేయబడాలి, సత్యమునకు స్తంభముగా ఉండాలి, సత్యమునకు ఆధారముగా ఈ భూమి మీద సంఘం ఉండాలి. అది జీవము కలిగిన దేవుని సంఘము, అది దేవుని మందిరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమునకు స్తంభం ఎప్పుడు ఉంటుంది? సంఘానికి బాప్తిస్మమును గూర్చిన సత్యం తెలియాలి, సంఘానికి మారు మనసును గూర్చిన సత్యం తెలియాలి, సంఘానికి పరిశుద్ధాత్మ కృపావరమును గూర్చిన సత్యం తెలియాలి, సంఘానికి క్రీస్తు రాకను గూర్చిన సత్యం తెలియాలి, సంఘానికి పునాది బోధనలు గూర్చిన సత్యం తెలియాలి. ప్రతి విషయములో సత్యము తెలిసి సత్యాన్ని నమ్మి సత్యమును ప్రతిష్ఠ చేయబడి సత్యానికి స్తంభముగా ఆధారముగా సంఘం నిలబడాలండి. ఏ సంఘములో సత్యవాక్యము లేదు, ఏ సంఘములో సత్యము లేదు, సత్య సిద్ధాంతము లేదు, ఆ సంఘం అనే మందిరాన్ని చూసినప్పుడు నీకు బాధ కలుగుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అయితే బాధపడతాడు. దేవుని మందిరము పాడవుతున్నప్పుడు, దేవుని మందిరములో క్రమము లేకపోతే యేసయ్య కోప్పడతాడు, బాధపడతాడు. యేసు ప్రభుని తిట్టినా కొట్టినా యేసయ్య క్షమిస్తాడు, కానీ దేవుని మందిరం పాడైతే ఊరుకోడు యేసయ్య. అది క్రీస్తు పోలిక. దావీదులో కూడా ఆ పోలిక ఉంది. నీ లోపలికి ఆ పోలిక రావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ లోపలికి రావాలి ఆ పోలిక. నిన్నెవరైనా తిట్టినా, నిన్ను హింసించినా సంతోషించు, గంతులు వేయమని చెప్పాడు. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, గంతులు వేయండి అన్నాడు. నిన్నెవరైనా ఏదైనా అంటే నువ్వు సంతోషించు, వారిని క్షమించు సహోదరి సహోదరుడా. కానీ దేవుని సంఘాన్ని పాడు చేసే బోధలు ఎవరైనా చేస్తుంటే ఊరుకో మాకు. దేవుని సంఘములో అసత్యం అనే బోధ ఉంటే ఊరుకో మాకు. అసత్య బోధలను కోకట పెడితే పెళ్ళగించాలి. దేవుని సంఘము సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలి. దేవుని సంఘం అనే మందిరమును కాపాడే బాధ్యత, దాన్ని సంస్కరించే బాధ్యత ప్రతి విశ్వాసి మీద దేవుడు పెడుతున్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలిక, క్రీస్తు పోలిక రావాలని గలతీ సంఘస్థులను గూర్చి పౌలు ప్రసవేదన పడుతున్నాడు. ఈనాడు సార్వత్రిక సంఘాన్ని గూర్చి పౌలు లాంటి భక్తులు ప్రసవేదన పడుతూనే ఉన్నారు. ప్రియులారా, యేసయ్య పోలిక రావాలి. నేను టూకీగా చెప్పాను. యేసయ్య మనోవైఖరి రెండు రకాలుగా ఉంది. ఒకటి, యేసు ప్రభువుని తిట్టినా కొట్టినా సరే యేసయ్య క్షమిస్తాడు. కానీ రెండవది, దేవుని పని పాడు చేస్తే యేసయ్య కోప్పడతాడు, కొరడా తీసుకుంటాడు. నీ మనోవైఖరిలో ఈ రెండు రకాలు ఉన్నాయా? నీ మనస్సులో ఈ రెండు రకాల వైఖరి ఉందా? ద్వంద్వ వైఖరి ఉందా? నిన్నెవరైనా తిట్టినా, నిన్ను హింసించినా సహించు, వారిని క్షమించు, వారి కోసం ప్రార్థన చేయి. కానీ దేవుని పని పాడు చేస్తుంటే మాత్రం దేవుని కోపంతో నింపబడు. దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే, మందిరం అనే సంఘంలో అసత్య బోధలతో సంఘాన్ని పాడు చేస్తుంటే ఊరికనే కూర్చో మాకు. మండిపడు. సత్య సంస్థాపన కోసం దేవుని కోపంతో నింపబడు ప్రియ సహోదరి సహోదరుడా. అది దేవుని పోలిక, క్రీస్తు పోలిక. ఇలాంటి పోలిక రావాలని పౌలు ఎంతో కష్టపడ్డాడు, ప్రసవేదన పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పోలికలోకి మనమందరం మార్చబడటానికి పౌలు ప్రసవేదన అర్థం చేసుకుందాం. పౌలు లాంటి సేవకుల ప్రసవేదన అర్థం చేసుకుందాం. దేవుడి ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, సర్వకృపానిధి, నీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా, మీకు వేలాది వందనాలు. అవును తండ్రి, పౌలు భక్తుడు ఎంతో ప్రసవేదన పడుతూనే ఉన్నాడయ్యా. ప్రసవేదన పడ్డాడు గలతీ సంఘస్థులను గూర్చి. మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవేదన కలుగుతుందన్నాడు. కనుక విశ్వాసులను రక్షణలో నడిపించడమే కాకుండా రక్షణ పొందుకున్న వారిని నీ పోలికలోకి మార్చాలనే భారము, ప్రసవేదన కలిగిన వాడు పౌలు నాయన. కనుక భక్తుల ప్రసవేదన మేము అర్థం చేసుకోవటానికి, మేము కూడా క్రీస్తు పోలికలోకి మార్చబడటానికి సహాయము దయచేయండి. యేసయ్య పోలికలో సాత్వికం ఉంది. యేసయ్య పోలికలో దేవునికి నమ్మకస్తులుగా జీవించటం ఉంది. అంతేకాకుండా యేసయ్య పోలికలో నాయన అయ్యా మమ్మల్ని ఎవరైనా తిట్టినా కొట్టినా సహించి వారి కోసం ప్రార్థన చేసేవారిగా, నీ పని పాడు చేస్తుంటే, నీ ఆలయం, నీ మందిరము, నీ సంఘం పాడవుతుంటే మాత్రం దేవుని కోపముతో మండిపడేవారిగా ఈ ద్వంద్వ వైఖరి మాకు యేసు ప్రభువులో ఉన్న పోలిక మాకు రావటానికి ఈ వైఖరి మాకు కలుగజేయండి నాయన. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ రక్త ప్రోక్షణ క్రింద నడిపించి వాళ్ళందరికీ దైవ పోలిక అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య అద్భుత మనోహర సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము దైవ సన్నిధి సహవాసం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. హెవెన్ హెవెన్ హెవెన్